కీర్తన గ్రంథము 4వ అధ్యాయం చదువుదామండి అందరం కలిసి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దావీదు గారు రాసినటువంటి కీర్తన ఇది. ప్రధాన గాయకుడైన ఈ దావీదు గారు ఈరోజు మనతో ఒక పాఠాన్ని మనకు నేర్పించబోతూ ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని సంసిద్ధంగా ఉన్నాడు. గమనించినట్లయితే ఈ రోజున మనం అనుకుంటాము, నా మంచితనాన్ని బట్టి మీరు బతుకుతున్నారు, నా మంచితనాన్ని బట్టి కదండి, నా మంచితనము. కానీ దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, నా మంచితనము దేవుడిచ్చిన మంచితనము. హల్లెలూయా. మానవుడు ఏం చెప్తాడంటే నా మంచితనము అంటాడు. కానీ ఎవరైతే దేవుని నమ్ముకుంటారో నా మంచితనము దేవుని మంచితనము అంటాడు. ఎందుకంటే మనం చదివినటువంటి మొదటి వచనం గమనిస్తే, నా నీతికి ఆధారమగు దేవా. హల్లెలూయా. మన నీతికి ఆధారం ఎవరై ఉండాలంట? మన దేవుడై ఉండాల. ఈరోజున ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట, ఆయన నీతికి ఆధారం ఎవరంట? దేవుడు. ఈరోజున మన జీవితాలలో నీతి అనేది కరువైపోయింది. నీతి అనే ఆ బాటలో ఈరోజు మానవులు లేరు. ఎటు చూసినా అవినీతే, ఎటు చూసినా మోసమే, ఎటు చూసినా స్వార్థపూర్వమైనటువంటి లోకములో ఈరోజు ఈ లోకము ముందుకు వెళ్తూ ఉంది కదండి. ఎటు చూసినా కూడా నీతి అనేది ఈరోజు ఏమైపోయింది? కరువు అయిపోయింది. అందుకే పెద్దలు అంటారు, మంచికి కాలం లేదు. మరి దేనికి కాలం ఉంది? అవినీతికి కాలం ఉంది, మోసానికి కాలం ఉంది, గర్వానికి కాలం ఉంది, ఈర్ష్యకు కాలం ఉంది, లోకాశలకు, లోక తలంపులకు, లోకంలో ఉన్న వాటన్నిటికీ కూడా కాలం ఉంది. కానీ మంచికి కాలము లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఉదాహరణకి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అరే నాయనా ఈ పని నువ్వు చెయ్యొద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, మంచిగా ఉండు, బాగా ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు అంటే మన మాట వింటాడా? వినడు. ఈరోజు మనిషి తనకు నచ్చిన బాటలో, తాను వేసుకున్నటువంటి మార్గంలో తానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు పడిపోతున్నాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోతున్నాడు, వేదనలు వచ్చినప్పుడు పడిపోతున్నాడు. కానీ దావీదు చెప్తున్న మాట, నా నీతికి ఆధారమగు దేవా. ఆధారమై ఉన్నాడా? నీ మార్గంలో దేవుడు ఆధారమై ఉన్నాడా? నీ త్రోవలలో దేవుడు ఆధారమై ఉన్నాడా? నీ నీతికి ఆయన ఆధారమై ఉన్నాడా? నీ మంచితనానికి ఆయన ఆధారమై ఉన్నాడా? ఈరోజు ఆలోచన చేయాలి. గాడ్ ఈజ్ రైటింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతీది కూడా లెక్కిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ప్రతీది దేవుడు లెక్కిస్తున్నాడు. ఈరోజు నీ నీతిని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావు, కానీ నీలో ఉన్నటువంటి అవినీతిని బట్టో లేదంటే లోకంలో ఉన్న వాటన్నిటిని బట్టి నీవు పరలోకానికి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. ఈరోజు నీవు యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి, నీ మంచితనమును బట్టి, నీ దేవుని యొక్క మనస్సును బట్టి నీవు దేవుని సన్నిధికి వెళ్ళగలవు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. హల్లెలూయా. అంటే నేను అడిగినప్పుడు నాకు సమాధానమి కదండి. దావీదు ఏమంటున్నాడు? నేను అడిగినప్పుడు నాకు సమాధానమి.
ఈరోజు నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? ఏమడుగుతున్నావు దేవుణ్ణి? వేటి నిమిత్తం నువ్వు వేటిని అడుగుతున్నావు దేవుని? ఇక్కడ దావీదు నా నీతికి ఆధారమగు దేవా అంటే దాని అర్థం అప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? నీతిగా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ఎలాగ ఉన్నాడు దావీదు? నీతిగా ఉన్నాడు. ఈరోజు మరి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, దేవుని సన్నిధిలో చేరిన మనమందరం, ఈ మాటలు వింటున్న మీరు, లైవ్లో ఈ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న మీరందరూ కూడా నీతిగా ఉన్నారా? మీ నీతికి ఆధారముకు దేవుడై ఉన్నాడా? మీ మంచితనానికి దేవుడి మంచితనం తోడయిందా? మీ సహాయానికి దేవుని సహాయము తోడై ఉన్నదా? ఆలోచన చేయాల్సినటువంటి మాటలు ఇవన్నీ. దావీదు అంటాడు, నేను మొరపెట్టగా నాకు ఉత్తరమిమ్ము. ఈరోజు ఏమని మొరపెడుతున్నావు దేవుని? ఈరోజున మనుష్యుడు కనుసూపులు ఉన్న వాటన్నిటిని కోరుకుంటున్నాడు. యవనస్తుడు ఏం కోరుకుంటాడంటే, నేను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ప్రార్థన చేస్తాడు. వివాహానికి సిద్ధపడిన వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు మంచి భర్త కావాలి యేసయ్యా అని అడుగుతారు. నాకు మంచి భార్య కావాలి యేసయ్యా అని అడుగుతారు. నేను బాగా ఉద్యోగం సంపాదించుకోవాలి యేసయ్యా అని అడుగుతారు. నాకు ఒక మంచి ఇల్లు కావాలి యేసయ్యా అని అడుగుతున్నారు. నాకు మంచి ఆరోగ్యం కావాలి యేసయ్యా అని అడుగుతున్నారు. నా పిల్లలు క్షేమంగా ఉండాలి యేసయ్యా అని అడుగుతున్నారు. నా బిడ్డలు బాగా చదువుకోవాలి యేసయ్యా అని అడుగుతున్నారు. మంచిదే, కానీ అసలైనది మనం ఏది కోరాలంటే దేవుని రాజ్యాన్ని మనము కోరాలి. ప్రభుని అడుగుతున్నావా నీ ప్రార్థనలో? ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఒకడేమో నీవు నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు. మరొకడేమన్నాడు, నీవు నిజంగా లోకరక్షకుడివే, నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ రోజున మనము నిండా మునిగిపోయి ఉన్నాం. ఈరోజు మనం ఈ లోకం అనే పాపములో మునిగి తేలిపోతూ ఉన్నాం. మన జీవితం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటిది మన జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి వింటున్నారో దేవుడు సెలవిస్తున్న మాట. నీవు మొరపెడుతున్నప్పుడు నీకు ఉత్తరం రావాలంటే మొదటగా ప్రభుని, ప్రభా నన్ను నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకో. ప్రభుని అడుగు. ప్రభు సన్నిధిలో నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబము, నీ భర్త, నా కుటుంబం అంతా కూడా ఎత్తబడాలి. యాడెత్తబడతావు? ఆదివారం చర్చికే రాము. ఎట్లాగా నీ అవసరాలు తీర్చబడతాయి? ఏ రీతిగా నీ బాధలు పోతాయి? ఏ రీతిగా నీ ఇక్కట్లు, నీ శ్రమలు పోతాయి? ఎంతకాలము నీ సమస్యల వైపే చూస్తున్నావు? ఆడ తెచ్చి ఈ సమస్యను బూడుస్తావు, మళ్ళీ ఆడొక సమస్య పుట్టుకొస్తుంది. మళ్ళీ ఆ సమస్య కోసం ఇంకొక సమస్యను తెచ్చి పెట్టుకుంటావు, దాన్ని బూడుస్తావు, ఇది బతుకుతుంది. మరి నీ సమస్యలకు, నీ శ్రమలకు చెక్ పాయింట్, ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టబోతున్నావు? ఎంతసేపు శ్రమల వైపే మనం చూస్తున్నాము, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాము, రాత్రి పగళ్ళు ప్రయాసపడుతున్నాము, కానీ సంతోషం అనేది మనలో లేదు, నెమ్మది అనేది మనలో లేదు. అందుకే దావీదు అన్నాడు కదా, చివరికి వచనం ఏమన్నాడు? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. హల్లెలూయా. దావీదు ఏమంటాడు? నెమ్మదితో నిద్రపోతా నేను. ఎంతమందికి నెమ్మదితో నిద్రపోతున్నారమ్మా? ఎవరు నిద్రపోతున్నారు? అంటనే లేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా లేస్తున్నారు. ఇప్పుడు నెమ్మది లేదు, మనశ్శాంతి, నిద్ర లేదు. నిద్ర లేకపోతేనే రోగాలు వచ్చేది కదండి. మంచి నిద్ర లేకపోతేనే రోగాలు వస్తాయి. డాక్టర్ ఏమంటాడు? అమ్మా బాగా నిద్రపోండి అమ్మా, ట్యాబ్లెట్లు వేసుకుని బాగా నిద్రపోండి, ఆరోగ్యానికి మంచిది. మనమా నిద్రలో కూడా ఆ డబ్బు సంపాయాలా, వాని కాడికి పోవాలా, వీని కొట్టాలా, వాని కొట్టాలా. నిద్రలో కూడా కళ్ళ కంటారు కొంతమంది, ఎవరినో పొడిచినట్టు. నిద్రలో కూడా కళ్ళలు కంటారు కొంతమంది, శత్రువుని పొడిచినట్టు, గొంతు కోసినట్టు. నిద్రలో కూడా పగలే, కలలో కూడా పగలే, కలలో కూడా రాజకీయాలే, కలలో కూడా రాత్రి పగలు అదే యావలో ఉన్నావు. అందుకే నీ జీవితంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నెమ్మదిగా నేను పండుకుంటాను. హల్లెలూయా.
నెమ్మదిగా ఉండండి అయ్యా, నెమ్మదిగా. ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకు శ్రమల వైపు చూస్తున్నావు? ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? ఎందుకు నీకున్న ఇక్కట్ల వైపు నీ దృష్టిని పెట్టుకుంటున్నావు? దేవుని వైపు చూడు. అందుకే ఆ కింద మాట అంటాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేతువంట. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నా కూడా ఎవరున్నారంట దావీదుకు? సురక్షితముగా నివసింపచేయువాడు దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఒంటరి స్థితిలో ఉన్నావా? ఒంటరి బ్రతుకు అనుభవిస్తున్నావా? అందరూ ఉన్న ఎవరు లేనట్టు బ్రతుకుతున్నావా? తినడానికి టయానికి అన్నం లేక బాధపడుతున్నావా? నెమ్మదికరమైన నిద్ర రావడం లేదా? వ్యాధుల చేత బాధపడుతున్నావా? రోగముల చేత బాధపడుతున్నావా? ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుడు నన్ను సురక్షితముగా నివసింపచేయువాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఆలోచన చేయండి. నీకు నెమ్మదినిచ్చే, నీకు నెమ్మదిని ఇవ్వాలని ఆశపడే దేవుడు మన దేవుడు. హీ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ పీస్ఫుల్ లైఫ్. దేవుడు నీకు శాంతికరమైనటువంటి జలముల వద్ద నీరునివ్వాలని ఆశపడుతున్నాడు మన దేవుడు. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నీకు నీరునివ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, త్రాగడానికి నీవు సిద్ధంగా లేవు. ఈ రోజున ఎంతమందికి నెమ్మది కావాలి? ఆలోచన చేయండి. అందరికీ కావాలి కదా. చిన్న పిల్ల నుంచి పెద్దోని వరకు ఏం కావాలా? నెమ్మది కావాలా. ఒక అక్కగారు ఫోన్ చేశారు, అన్నయ్య మా పిల్లలు నెమ్మది లేకుండా పిచ్చి కుక్కల మాదిరి తిరుగుతూనే ఉంటారు అన్నయ్య. మా పిల్లలు, వాళ్ళకి నెమ్మది వచ్చేటట్టు ప్రార్థన చేయన్నయ్య. నెమ్మది అంటే అర్థం ఏంది? ఒక చోటు ఉండి మనశ్శాంతంగా, పీస్ఫుల్గా, శాంతిగా ఉండడము నెమ్మది. ఈ రోజున మనుషులు పరిగెడుతున్నారు దేనికోసము? సేకరించుకోవాలని, సంపాదించుకోవాలని. పశువులు చూసుకుంటున్నారు, భూములు చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, గర్భఫలము, ఆస్తి, అంతస్తులు అన్నీ చూసుకుంటున్నారు. కానీ ఎవరిని చూసుకోవడంలా? దేవుణ్ణి చూసుకోవడంలా, యేసయ్యను చూసుకోవడంలా. యేసయ్య నీ కోసం స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. అది మర్చిపోయావా? ఈ రోజున ఎంతసేపు నీ కుటుంబము, నీ ఆస్తి, నీ అంతస్తులు, నీ మర్యాద, నీ గురించి ఆలోచన చేస్తున్నావు, కానీ దేవుని గురించి ఆలోచన చేస్తున్నావా? దేవునికి చేసిన మేలులు ఆలోచన చేస్తున్నావా? దేవుని జీవితంలో చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకున్నావా? యేసయ్యా నాకు ఒక మగబిడ్డ కావాలి యేసయ్యా అంటే నీకు మగబిడ్డ ఇచ్చాడు. యేసయ్యా నాకు 2 ఎకరాల భూమి కావాలంటే 2-3 ఎకరాల భూమి ఇచ్చాడు. యేసయ్యా నాకు ఒక ఆడపిల్ల కావాలంటే నీకు ఆడపిల్ల ఇచ్చాడు. యేసయ్యా నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చాడు. యేసయ్యా నా కూతురులో, నా వివాహాలు అన్నిట్లో నాకు సహాయం చేయేసయ్యా అంటే దేవుడు సహాయం చేశాడు. చేయలేదా? చేశాడే. మరి సహాయం చేసినోనికి ఒక్క థ్యాంక్స్ చెప్పడానికి అల్లాడుతున్నారు కదా నాయన. ఒక్క థ్యాంక్స్ చెప్పడానికి. బస్సులో కండక్టరు మన చేతికి చిల్లరిస్తే మనం ఏమంటాం? వెంటనే థ్యాంక్స్ అన్నా. పోనీ ఎవరన్నా మనకు బస్సులో సీట్ ఇచ్చినారనుకో, కూర్చోండి అమ్మా నువ్వు అంటే వెంటనే వానికి అన్నా థ్యాంక్స్ అన్నా. వాడు ఎవడో కూడా మనకు తెలియదు, వెంటనే వానికి థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అక్క, చాలా వందనాలు, మీకు మాకు సహాయం చేసినారు, నిలబడుకోలేకపోతున్నా, నువ్వు నాకు సీట్ ఇచ్చినావు, నాకు సహాయం చేసినావు. ఒక సీట్ ఇస్తేనే వందనాలు చెప్తున్నావే, జీవితం ఇచ్చిన యేసయ్యకి ఏం చెబుతున్నావు? జీవితం ఇచ్చిన యేసయ్యకి ఏం చెబుతున్నావు? ఆలోచన చెయ్యి. దేవుడు నీ ధనాన్ని కోరేవాడు కాదు, నీ అర్పణలు కోరేవాడు కాదు, నీ భూమిలో పంటను కోరేవాడు కాదు, దేవుడు నీ ఆస్తిలో భాగమును కోరేవాడు కాదు. దేవుడు కోరేది నిన్నే. దేవుడు కోరేది నిన్నే. నీ వయసు ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ బ్రతుకు ఏదైనా
దేవుని సన్నిధికి రా. దావీదు ఇక్కడ నెమ్మదిగా పడుకుంటున్నాడు. నువ్వు నెమ్మదిగా పడుకోలేవా? దేవుడిస్తాడు నీకు అవకాశం. రా, నెమ్మదికరమైన శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపింపజేస్తాడంట. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మొదటి వచనంలోని 2వ భాగం, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమంట. హల్లెలూయా. ఇరుకులో ఏమిస్తున్నాడంట? విశాలత. అందుకని మీరు గమనించండి, పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎవడు కొద్ది వాళ్ళు ఏ రూమ్లలో వాళ్ళు ఉంటారు. అదే ఒకే రూమ్లో ఒక 10 మంది ఉంటే ఎట్లుంటుంది? విశాలత, కిలకిలలు, నవ్వులు, సంతోషము, ఆనందం కదండి. కుటుంబం విలువ అన్నీ తెలుస్తాయి. ఇరుకులో విశాలత, కొంచెములో నమ్మకత్వం. ఈరోజున దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో దేవుడు సెలవిస్తున్న మాట, నీవు కానీ ఇరుకులో ఉన్నావంటే ప్రభువుని అడుగు, ప్రభు నాకు విశాలతను దయచేయి. విశాలత ఏంటి? ఇరుకులో నుంచి పెద్దగా పోయి ఒకేసారి కోటీశ్వర్లు గమ్మని కాదు. ఇరుకులో నాకు సంతోషమే. హల్లెలూయా. ఇరుకులో నాకు నెమ్మదిని, ఇరుకులోనే నాకు బాగుందేసయ్యా, ఇరుకులోనే నాకు నెమ్మది నీవు, ఇరుకులోనే నాకు విశాలత నీవు, ఇరుకులో నాకు సమస్తం అన్నీ నీవు చేయి దేవా. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావు ఆ రీతిగా నీ జీవితంలో ప్రార్థన ఉందా? ఎక్కడుంది? లేనే లేదు. ఈరోజున మనుషులుగా మనం అందరం చాలా కృంగిపోతున్నాం. రోజు రోజుకి వ్యాధుల చేత, బాధల చేత, నడుము నొప్పుల చేత, కాళ్ళ నొప్పుల చేత, అప్పుల చేత, వ్యాపారాల నష్టాల చేత, భూమి నష్టాల చేత, ప్రతి ఒక్కరు నష్టాలే, ఎవరు లాభాలు లేరు. ఇప్పుడు ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట చేదు అనుభవము ఎదురవుతానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మన మధ్యలో అపవాదిగాడు తిష్ట వేసి కూర్చున్నాడు. సైతానుగాడు తిష్ట వేసి కూర్చున్నాడు. ఈరోజు నీవు తెలుసుకోలేకపోతున్నావు. నీ పని నీకు నచ్చుతుంది కానీ, నీ ఆనందము నీకే ఆనందం అనుకుంటున్నావు కానీ, ఈరోజు దేవుడు ఎంత బాధపడుతుంటాడో. నా బిడ్డలేరి నా సన్నిధికి రాలేదే, నన్ను ఆరాధించలేదే, నా బలలో చేయి వేయలేదే, నా శరీరంలో నా రక్తంలో చేయి వేయలేదే అని ఈరోజు దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా మీకు? ఈరోజు దేవుని వెర్రివాణిగా చూస్తున్నారు చాలామంది. అవసరాలకు, అక్కర్లకు యేసయ్య కావాలి. మంచం మీద పడిపోయినప్పుడు యేసయ్య కావాలి. వ్యాధితో ఉన్నప్పుడు యేసయ్య కావాలి. రోగముతో ఉన్నప్పుడు యేసయ్య కావాలి. అప్పులతో ఉన్నప్పుడు యేసయ్య కావాలి. హాస్పిటల్లో పడినప్పుడు యేసయ్య కావాలి. బాగున్నప్పుడు మాత్రము యేసయ్య వద్దు. కరుణించే దేవుడు మనకున్నాడని పిచ్చి వేషాలు మనం వేస్తే ఒకసారి క్షమిస్తాడు, 2 సార్లు క్షమిస్తాడు, 3 సార్లు క్షమిస్తాడు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు క్షమిస్తూ 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 ఉంటాడు. కానీ ఆయన 2వ రాకడలో మాత్రం ఎట్టి పరిస్థితుల నిన్ను క్షమించాడు. ఆయన వచ్చినప్పుడు ఏ ఒక్కరి పాపము కూడా ముయ్యబడదు. అన్నీ ఓపెన్గా ఉంటాయి, తెరిచిన పుస్తకం లాగా. ఈరోజున మానవులుగా నువ్వు అనుకోవచ్చు, నేనే జ్ఞానిని, నాకే తెలివి ఉంది, నాకే అన్ని నువ్వు అనుకుంటున్నావు. మరి నిన్ను చేసిన వానికి దేవునికి ఎంత తెలివి ఉండాలి, నిన్ను చేసినటువంటి దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి, నిన్ను చేసినటువంటి దేవునికి ఆయనకు అసలు ఎంత మౌనంగా ఉన్నాడంటే, ఎంత ఓర్చుకుంటున్నాడంటే, ఎంత కనికరిస్తున్నాడంటే దేవుడు. కానీ ఈ రోజున నీవు మాత్రము వెర్రి చేష్టలు చేస్తూ ఉన్నావు, నష్టపోతావు. ఈ రోజున బాగుందనుకుంటున్నావు, రేపు నీ బతుకు ఏమవుతుందో ఆలోచన చెయ్యి.
నీ జీవితము రేపు ఏమవుతుందో ఆలోచన చేయి. భయము లేక, భక్తి లేక ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ సమయంలో. దేవుని జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు ఈ సమయంలో. ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, ఇక్కడ ఉన్న వారైనా ఎవరైనా సరే నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడు. చేతిలో బైబిల్, ఆదివారం అంటేనే ఉదయం లేవగానే త్వరగా సిద్ధపడి నీకెన్ని పనులున్నా అన్నీ మూటగట్టి పక్కన పెట్టి చేతిలో బైబిల్ పట్టుకొని దేవుని మందిరంలోకి రా. అన్నిటినీ దేవుడు సమాధాన పరుస్తాడు. హల్లెలూయా. మా చర్చికి వచ్చేవాడు పోలీస్ ఒక అన్నకి ఆయన డ్యూటీ ప్రారంభ దినాలలో ఆదివారం డ్యూటీలు వేసేవారంట. సార్ నేను ఆదివారం రాలేను, నేను చర్చికి వెళ్ళాలి సార్ అంటే, ఏం పోయినావులే, డ్యూటీ ఇంపార్టెంట్ అయితే డ్యూటీ మాని రాజీనామా చేసాయి అన్నారంట. చాలా బాధపడేవాళ్ళంట. మందిరంలో అక్కడే డ్యూటీ దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళంట. దేవా, ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, డ్యూటీ విషయం వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో వచ్చిందంట. ఏ మతస్థులకు ఆ మతస్థులకు ఫ్రీడమ్ ఇవ్వండి. వారు ఏదని మిమ్మల్ని వచ్చి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వాల్సిందే. అప్పుడు వాళ్ళే అన్నారంట, తమ్ముడు నువ్వు ఇక నుంచి ఆదివారము నీ మందిరానికి వెళ్ళు. మందిరం అయిపోగానే మధ్యాహ్నం నుంచి మళ్ళా డ్యూటీకి రా. దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మీద నువ్వు ఆనుకొని ఉంటే నీకోసం ఆయన ఎన్ని పాటలైనా పడతాడు. అంత ప్రేమామయుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ వచనం గమనిస్తే, నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. ఎంతకాలం వెతుకుతారు అబద్ధమైన వాటిని? ఈ లోకమంతా ఏం లోకము? మాయాలోకం. మాయ. మీకు గుర్తుంది లేదో, రోజు రోజుకి ప్రపంచము మారిపోతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది లోకం. నేను యవనస్తుని ఉన్నప్పుడు ఒక ఫోన్ కొన్నాం మేము, మైక్రోమ్యాక్స్ అని ఒక టచ్ ఫోన్ కొనినాం. అప్పుడు ఫస్ట్ టచ్ ఫోన్ కొన్నప్పుడు అప్పుడు నెట్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఇంటి దగ్గర బయలుదేరితే 1 కిలోమీటర్ దూరం పోయి సెల్ షాప్లోకి పోయి ఒక 100 రూపాయలు ఇస్తే ఒక కార్డు ఇస్తాడు. ఆ కార్డు తెచ్చుకొని రూపాయి బిల్లుతో గీరుకోవాలి. గీరుకుంటే దాని మీద నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కొట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి మేము చిన్నప్పుడు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? మనం ఉన్న చోటు నుంచే ఫోన్పే ఆన్ చేసి మొబైల్ రీఛార్జ్ కొట్టగానే అన్లిమిటెడ్. ఇప్పుడు ఎంత నెట్ అయినా చూసుకో, ఎన్ని ఫోన్లైనా మాట్లాడు. ఒకప్పుడైతే నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఒకప్పుడైతే రూపాయి కాయిన్ బాక్సులు ఉన్నాయి కదా, రూపాయి అయిపోతుంది 60 సెకండ్లు, 59 సెకండ్లు అయిపోయిందిరా. చిల్లర చేసుకొని ఫోన్లు మాట్లాడుతున్నాం అప్పుడు. మరి ఇప్పుడు ఎట్లుంది? అప్డేట్ కాలేదా? 5G, 6G, 8G రాబోతున్నాయి. ప్రపంచము అప్డేట్ అయిపోతూ ఉంది. ఆస్తి పెరిగిపోతున్నాయి, అంతస్తులు పెరిగిపోతున్నాయి, లోక మర్యాదలు పెరిగిపోతున్నాయి, లోకంలో అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతమంది దేవుని గౌరవాన్ని నిలబెడుతున్నారు? ప్రతి దానికి అవమానమే. మనుషులుగా నువ్వేమన్నీ తుడుచుకొని పోతున్నావు, కానీ దేవుని గౌరవం ఏమైపోతుంది? అవమానముగా మార్చబడుతుందంట. హల్లెలూయా. దేవుడు ఎంత బాధపడుతున్నా ఆలోచించేయండి. దేవుని గౌరవం నిలబెట్టలేకపోతే మన జీవితమే కాదు. ఉదాహరణకి మనం ఎక్కడైనా ఉన్నత స్థితికి పోయినప్పుడు ఏం చెప్తాము? ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా అమ్మ మా నాయన వల్లనే కదా. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ గౌరవాన్ని మనం ఏం చేస్తున్నాము? నిలబెడుతున్నాం, ప్రయాసపడతాం. మా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, మా అన్నయ్యకు మా చెల్లెలకు మంచి పేరు తేవాలి అని ప్రయాసపడతాం. కానీ ఎవరన్నా దేవునికి మంచి గౌరవం తీసుకొని రావాలి, దేవునికి అవమానం రాకుండా ఆయన కోసం అత సాక్షి అయినా పర్లేదు
ఆయన సువార్తను ప్రకటించాలి, దేవుని గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఆశ ఈరోజు ఎంతమందికి ఉంది? సేవకులకు తప్పక ఎవరికి లేదు. సేవకులకు తప్పక ఎవరికి లేదు. ఆ బాధ్యతే లేదు. దేవుని గురించి సువార్త చెబుదాము రండమ్మా అంటే మాకు జ్వరం వచ్చింది, మాకు నైట్ డ్యూటీలు ఉన్నాయి, మాకు మధ్యాహ్నం హాస్పిటల్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకు పనులు ఉన్నాయి, మాకు పొలాలు ఉన్నాయి. సువార్తకు పోదాము రండి అంటే మనుషులు ఏం చేస్తున్నారు? రాలేకపోతున్నారు. వెళ్తున్నారా? దేవుని పనులను బాధ్యతగా చేస్తున్నారా? ఈరోజు ఒక దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దేవుని పనులు అడుగు ముందుకేస్తున్నావా? నీ పనులన్నిటిని పక్కన పెట్టుకొని దేవుని కార్యానికి తలపెడుతున్నావా? దేవుని కోసం బ్రతుకుతున్నావా? దేవుని గౌరవం నిలబెడుతున్నావా? అయితే ఆయన నిన్ను కూడా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను నిలబెడితే మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడు. దేవుని కోసం పెట్టుబడి పెట్టు, దేవుని కోసం ప్రతిదీ ఏర్పాటు చేయి. ఆయన నూరంతలుగా ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ లేని జీవితం పనికిరాదు. ఆశ ఉండాలి. దేని మీద అంటే యేసయ్య మీద, దేవుని పని మీద. దేవుని మందిరాలకు పరక పుల్లైన నేను ఎత్తాలా, దేవుని మందిరాలను నేను అన్ని పనులు చేయాలా, అన్ని నేర్చుకోవాలా. నేను కూడా సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరాలకు వచ్చి మోకాళ్ళొంగి అందరి కోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేయాలా అనే ఆశ మనలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమయం దొరికితే చాలు ఆ యొక్క కాడికి పోదాం, ఈ యొక్క కాడికి పోదాం, ఆయన కాడికి పోదాం, ఆడ కూర్చున్నాం. ఎందుకు? టైం పాస్. ఈరోజున సమయం దొరికినప్పుడల్లా మోకాల్లో, సమయం దొరికినప్పుడల్లా ప్రయాసపడు దేవుని కోసం. దేవుని మహిమార్థమే అనేక మందికి సువార్తను ప్రకటించు. నశించిపోతున్న వారి జీవితంలో వెలుగుని నింపు. అప్పుడు నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. చూడండి 3వ వచనం, యెహోవా తన భక్తులను తనను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. ఆయన భక్తులను దేవుడు ఏం చేస్తాడంట? ఏర్పరచుకుంటాడంట. హల్లెలూయా. దేవుడు తన భక్తులను ఏర్పాటు చేసుకుంటాడంట. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో, ఏ కులం, ఏ మతం, ఏ జాతి అయినా సరే, దేవుడు ఒకవేళ నేను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన తప్పకుండా నీ మనవులను, నీ మొరలను ఆయన ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు మన దేవుడు, వినేవాడు, జవాబిచ్చేవాడు. నీ పక్షమున ప్రభు సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేసి నీకు ఇచ్చేవాడు ఆయన. నువ్వు ఆకలితో ఏడుస్తూ ఉంటే చూసేవాడు కాదు ఈయన. నీకు మేలు జరగాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని, జీవితం ఇవ్వాలని, నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆశపడే దేవుడు. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఓరుకునుడే. ఉదాహరణకి హైదరాబాదులోనే ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, కొంతమంది యవనస్తులు ఒక అమ్మాయిని భయపెట్టారు. ఏదో రకంగా క్లాస్మేట్ మొత్తానికి తెలియదు, భయపెట్టి నువ్వు ఈరోజు వచ్చి మాతో ఉంటేనే, ఈరోజు వచ్చి మాతో రొమాన్స్ చేస్తేనే అని భయపెట్టినప్పుడు, లేదంటే నిన్ను చంపేస్తాం, లేదంటే మీ తల్లిదండ్రులను చంపేస్తాం, నీ భర్తను చంపేస్తాం, ఏదో మొత్తానికి బెదిరించారంట, భయపెట్టారంట. భయపెట్టినప్పుడు ఆ ఆడపిల్ల వారికి ఏమైపోయిందంటే లొంగిపోయిందంట. చంపేశారు. లాస్ట్కి తన జీవితము పోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇక్కడ అంటున్నాడు భక్తుడు, భయము నొంది పాపము చేయకూడదు. నీలో భయం వచ్చిందేమో, లోకం అంటే భయపడుతున్నావేమో, గడగడలాడిపోతున్నావేమో, ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఏ రీతిగా నా బ్రతుకెట్లా, నా జీవితం ఎట్లా అని భయపడుతున్నావేమో. అయితే పాపము చేయదు. భయము ఉండాల మనిషికి, కానీ పాపం అనేది చేయకూడదు. అందుకే అంటాడు కదా కిందనే, మీరు పలకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరుకొనుడి. మంచం మీద పనుకున్నప్పుడు మనం నక్షత్రాలు కాదు లెక్క పెట్టాల్సింది. మంచం మీద పనుకున్నప్పుడు ఆలోచన చెయ్యాల, రేపు ఎట్లా, ఈరోజు నా జీవితం ఎట్లా, ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం ఏం చేశాను, నేను ఏమైనా పాపాలు చేశానా, ఏమైనా తప్పులు చేశానా, ఏమైనా అతిక్రమములు చేశానా అని ఆలోచన ధ్యానము చేయాలంట. పడక మీద ఉన్నప్పుడు
ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఆ సమయంలో నీవు ప్రభు ఇదిగో నేను ఈరోజు ఉదయం నుంచి తప్పులు చేసే నీ దయతో క్షమించు. తర్వాత ఏం చేయాలంట? ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఇంకా మళ్ళీ ఆ తప్పులు నీవు చేయొద్దు. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. మళ్ళీ వాటిని రిపీట్ చేయొద్దు. మళ్ళీ వాటి వైపు నీ మనసు లగ్నం చేసుకోవద్దు. పాపము చేయకుడి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపము చేస్తే పాపం వల్ల వచ్చే జీతము మరణం. రెండో మరణం. మొదటి మరణం అందరికీ వస్తుంది, కానీ పాపము చేసిన వారికి మాత్రం తప్పకుండా రెండవ మరణం కూడా వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఏం బలులు అంటాయి? నీతియుక్తమైన బలులు. నీతిగా జీవించి యథార్థంగా జీవిస్తే అదే దేవునికి బలి. ఈరోజు నీ జీవితాన్ని భద్రపరచుకో, నీ జీవితాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని దేవుని వైపు ఆసక్తితో దేవుని కోసం బ్రతుకు. అది నువ్వు దేవునికి అర్పించాల్సింది. నీ హృదయం అర్పించు దేవునికి, నీ జీవితం అర్పించు, నీ సమస్తము దేవునికి అర్పించు. నీకున్నదంతా ప్రభువుకి సమర్పించు. సమర్పించుకుంటేనే నీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ఇంకా నీలో నీతి అనేది లేదేమో, అవినీతితో, అన్యాయపుతో, మోసపుతో, టక్కరితో లోకంలో మాట అన్నిటినీ పూసుకొని ఉన్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించండి. నీ చెయ్యికి పాపం అంటితే ఆ చెయ్యిని దేవుడు పట్టుకోడు. నీ చెయ్యి ఎప్పుడైతే యేసయ్య రక్తంతో కడగబడుతుందో అప్పుడు యేసయ్య నీ చేతిని పట్టుకుంటాడు. ఈరోజు నీ హృదయం, నీ నిలువెల్లా యేసయ్య రక్తంతో కడగబడిందా? యేసయ్య రక్తంతో కడగబడితే తప్పకుండా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీ బలులను దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అధికమైన సంతోషం మీ హృదయంలో దేవుడు పుట్టించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సంతోషం లేక బాధపడుతున్నావేమో, నెమ్మది లేక అప్పులతో, శ్రమలతో, వ్యాధులతో, బాధలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావేమో, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, సంతోషం లేక బాధపడుతున్నావేమో, ప్రభు ఉన్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ హ్యాపీనెస్. దేవుని జీవితంలో సుఖ సంతోషమైనటువంటి ఆనందాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం కరువైనదేమో, దేవుడు ఈరోజు నీ సంతోషం పొంగి పొర్లేటట్టు దేవుడు చేయబోతున్నాడు. పొంగి పొర్లిన సంతోషాన్ని ఎవరు కూడా అరికట్టలేరు, ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా నెమ్మదితో, సంతోషంగా మీకు నిద్ర పడుతుంది, మనశ్శాంతి దేవుడు ఇస్తాడు, నెమ్మది మీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి కుడికి ఎడమకు మీ జీవితాన్ని త్రొట్టిలింపకుండా యేసయ్య వైపు మీ జీవితం లగ్నం చేసుకోండి. బాధలలో, వేదనలో ప్రభుని మహింపరచండి. లాభాలలో, నష్టాలలో ప్రభుని మహింపరచండి. వ్యాధులలో, బాధలలో ప్రభుని మహింపరచండి. క్షేమములో, సంతోషములో, దుఃఖములో, వేదనలో, ప్రతి విషయంలో ప్రభుని మహింపరచండి. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ హ్యాపీనెస్. దేవుడు నీకు సంతోషమును ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి నీ మంచితనము నీది కాదు, ఆ మంచితనము దేవుడిచ్చినది. దేవుడిచ్చిన మంచితనాన్ని చేత పట్టుకొని ప్రభు వైపు మనం చూద్దాం.